రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి? ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా రెవెన్యూ వస్తుంది? ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం టోటల్గా 2000 థియేటర్స్ ఉన్నాయి. స్క్రీన్లు 5000 పైన ఉన్నాయి, 5000 పైచిలకు ఉన్నాయి, 5500 స్క్రీన్లు అంటాం. స్క్రీన్లు వేరు, డిఫరెంట్ థియేటర్స్ వేరు. స్క్రీన్లు 5500 రెండు రాష్ట్రాలు ఉన్నాయి. హైయెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్లో హైయెస్ట్ ఉంటాయి, మల్టీప్లెక్స్లో స్క్రీన్ దగ్గర ఎక్కువ ఉంటాయి, స్క్రీన్లు తెలంగాణలో ఎక్కువ ఉంటాయి. అయితే రెవెన్యూ అనేది ఏంటంటే ఒకప్పుడు మనకు 68% ఆంధ్ర వచ్చేది, 32% ఇక్కడ వచ్చేది. ఇప్పుడు మనకు సినిమా బాగుంది, కంటెంట్ పెద్ద సినిమా అయితే 38% వస్తుంది, అక్కడ 62% వస్తుంది. 65 రేంజ్లో వస్తుంది, 32, 38, 35 రేంజ్లో ఇక్కడ వస్తుంది. కనుక ఇప్పుడు రెవెన్యూస్ ఏంటంటే సినిమాలు కంటెంట్ బాగుండాలి. ఓపెనింగ్ ఒక పెద్ద సినిమాలు ఉన్నాయనుకోండి, కల్కి లాంటి సినిమా ఉందనుకోండి, 450 రూపాయలు టికెట్ తెలంగాణలో, అది ఆంధ్రప్రదేశ్లో 250 రూపాయలు, 300 రూపాయలు ఫస్ట్ బెనిఫిట్స్ అనేది. ఇలా 500 రూపాయలు, 400 రూపాయలు అమ్ముతున్నారు. మేమేమంటున్నామంటే మీరు సినిమాని బట్టి బెనిఫిట్స్ ఇవ్వండి. బెనిఫిట్స్ అనేది ఫ్యాన్స్ ఒక 5 షోలు చూసే విధంగా ఇవ్వాలి, కానీ వాళ్ళు మనం కొల్లగొట్టుకునే విధంగా ఫ్యాన్స్ని ఒక్కరోజే మన వాళ్ళ రక్తం తగ్గిసే విధంగా ఇవ్వకండి. ఏ హీరో ఏమన్నాయండి, మీరు ఒక 500 రూపాయలు టికెట్ పెట్టారు, బ్లాక్లో మళ్ళీ 2000 రూపాయలకి వెళ్తున్నాయి. అలా కాదు, ఒక ఫిక్స్డ్ ఫ్యాన్ ఒక మామూలు బెనిఫిట్స్ అనేది 500 దాటనివ్వద్దు. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే కొత్త సామెత వచ్చింది, రాత్రి 12 గంటలకు 2000, 4 గంటలకు 3000, 6 గంటలకి 1000 రూపాయలు, 7 గంటలకు మళ్ళీ 500. అంటే ఆ ఫ్యాన్స్ పిచ్చి, సినిమా కంపల్సరీ ఆ హీరో పిచ్చిలో పడి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి తినేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకొని అలా ఉండకుండా ఉండాలనేది మా రిక్వెస్ట్ అంతే. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మీరు కోట్లు పెట్టి తీశారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించండి, మీరు వేస్టేజ్ తగ్గించండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే సినిమా కాస్ట్ తగ్గించమని చెప్పట్లే, మీ కార్వేన్లు తగ్గించండి, మీ లగ్జరీలు తగ్గించండి, మీ ఫ్లైట్ ఖర్చులు సపరేట్ ఫ్లైట్లు తగ్గించండి, మీ కార్వేన్లు తగ్గించండి, మీ వేస్ట్ ఫుడ్ తగ్గించండి. మీరు ఒక మొత్తం 5 స్టార్ హోటల్ నుంచి ఒక హీరో పేరు చెప్పి 2 లక్షల ఫుడ్ తెస్తారు. హీరో తినేది ఒక ఇడ్లీ, ఆ పక్కనున్న మేకల మందలాగా ఉంటారు. మేకల మంద అంటే వీళ్ళు మేకల మంద కన్నా అద్దానమే. వాళ్ళందరూ వాడికి ఇంట్లో చూస్తే పప్పుచారు కూడా ఉండదు, వాడు ఇక్కడ 5 స్టార్ హోటల్ నుంచి హీరో గారు చెప్పరు పాపం. హీరో గారి పేరు చెప్పి, హీరోయిన్ పేరు చెప్పి వీళ్ళు మింగేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఈ ఏదే మొత్తం టోటల్గా ఏమంటారంటే కాస్ట్ మేనేజర్లు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మేనేజర్ అంటే హీరోకి ఒక మేనేజర్ అంటే, కాస్ట్యూమ్స్కి ఒక డిఫరెంట్ మేనేజర్స్. వాళ్ళంట వాళ్ళు బూట్లు తొరిగే మేనేజర్ అంట, కోట్ వేసే మేనేజర్ అంట. చాలా వరస్ట్గా తయారైంది. వీళ్ళందరూ ఒక 15 మంది టీము, ఒక క్రికెట్ టీం టైప్ తయారైపోయారు. వాళ్ళందరూ రావడం, అదంతా ఎవరి మీద పడుతుందో తెలుసా? ప్రజల మీద పడుతుంది. ప్రజలు టికెట్ ఇచ్చుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం దోచుకొని మనం ఎంత ఖర్చు పెడుతుంటే మనకు బాధ అనిపించదా? అవన్నీ వేస్ట్ చేయొద్దు అంటున్నాను. ఈరోజు మన రాష్ట్రం చాలా కష్టకాలాలు ఉన్నాయి, రాష్ట్రాలు, దేశం. ఆ డబ్బు ప్రతి రూపాయి ఉంటే మనకు కొన్ని కోట్ల మందికి మనం అన్నం పెట్టవచ్చు. మనం లేని వాళ్ళకి అన్నం పెడదాం. మీరు తీసుకొని మీరు ఎంత గొత్తిని రోడ్డు మీద పారేస్తుంటే బాధ అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ప్రొడక్షన్లో మేము అందరికీ ఫుడ్ పెడతాం, ఆ అందరికీ ఫుడ్ పెట్టే దాంట్లో ఆ ఫుడ్ వచ్చి మీరు ఒక్క దాంట్లో 5 స్టార్ హోటల్ అంటారు, ఇంకొకటి అంటారు, జ్యూస్ అంటారు. జ్యూస్ తాగేది ఒకటి, మీరు 100 జ్యూసులు తెప్పిస్తారు. ఇవన్నీ కూడా చాలా వేస్టేజ్ ఉన్నాయి. ఆ వేస్టేజ్ ఒకటి తీసేయాలి. అలాగే మీరు చార్టర్ ఫ్లైట్ ఏమండి, పొట్టుకుతో చార్టర్ ఫ్లైట్తో పుట్టారా? మీరు పుట్టలేదు కదా. పోనీ హీరోకి ఇచ్చామంటే చార్టర్ ఫ్లైట్, హీరోయిన్కి ఇచ్చామంటే పర్లేదు, సైడ్ ఆర్టిస్ట్కి ఇచ్చామంటే వాళ్ళ పని మనుషులకి పోనీ అయిపోయింది. ఒక హీరోకి లగ్జరీ కార్ ఇచ్చాం, ఒక 2 కోట్ల కారు. ఆ హీరోయిన్కి ఒక 2 కోట్ల కారు కావాలి, ఈక్వల్ టు అయిపోయింది. ఆ హీరో అసిస్టెంట్కి వచ్చి BMW కావాలి. ఆ అసిస్టెంట్ అంట, ఆమెకు వచ్చి మళ్ళీ ఇంకో కారు కావాలి. ఏది? ఇన్నోవా కిస్టా. నో ఇన్నోవా కిస్టానే కావాలి. వాళ్ళకు ఒక 6. మళ్ళీ కాస్ట్యూమ్స్ వచ్చి ఫస్ట్, సెకండ్, థర్డ్. అలాగే మేకప్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇవన్నీ అంటే మనం పెంచుకున్నాం. మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది అంటున్నారు, పెరగటం లేదు, మనం పెంచుతున్నాం. మనం రియల్గా అయిన ఖర్చుని ఎవరు తప్పు పట్టరు, రియల్గా ఖర్చు అయింది అది తప్పు పట్టరు. కానీ ఈ వేస్టేజ్ అనేది మనం తగ్గించాలి. ఒక రూము నుంచి 3 రూములతో అయిపోయే పని ఇప్పుడు ఒక్కొక్కరికి మనం 10 రూములు వేస్తున్నాం. ఆ 10 రూముల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఉంది? ఇవన్నీ కలిపితే ఒక 200 కోట్లు ఒరిజినల్గా సినిమా అయితే దాంట్లో మన 40 కోట్లు వేస్టేజ్ ఉంది. ఇస్ 40 crores. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు
కొత్తగా రాష్ట్రం ఏర్పడింది అంటే తెలంగాణ ఏర్పడి ఇప్పటికి తెలంగాణ ఆంధ్ర విడిపోయి దాదాపు 10 years అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ కొంత ఏపీలో డెవలప్మెంట్ కోసం గతంలో ప్రభుత్వం ట్రై చేసింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారటం మొత్తం కొంత సందిగ్ధం అయిపోయిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఏపీలో కూడా సినిమా డెవలప్మెంట్ కావాలి, అక్కడ కావాలి, ఇక్కడ 2 చోట్ల కావాలనేది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అందరూ భావిస్తున్నారు. మంచి ప్రశ్న వేశారు. 2014లో మాకు సినిమా ఫీల్డ్కి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రంలో విశాఖపట్నం డెవలపింగ్కి అక్కడ ఇక్కడ 2 దిక్కులు కూడా కావాల్సి వచ్చాయి. కానీ మా కొంతమంది సినిమా పెద్దలు ఉన్నారు, సపరేట్ ఫ్లైట్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారంటే బాగా చనువు ఉంది మా ఇండస్ట్రీకి అందరికీ. ఆల్ ఆఫ్ ది 100% అండ్ టీడీపీ సపోర్టెడ్ ఈజ్ పీపుల్. బయటికి చెప్పకపోవచ్చు, మీరు బయటికి చెప్పడం టీడీపీ అనుకోవద్దు, అలా పక్కా టీడీపీ, కరుడు కట్టిన టీడీపీ. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే భయం కూడా ఉంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి అంటే భయం కూడా ఉంది. ఆ భయంతోనే బయటికి రారు. అలాగని మీరు వేరే వాళ్ళకి ఎవరు కాదు, ఆయన 100% వాళ్ళ మనసులో ఎప్పుడు చంద్రబాబే ఉంటాడు. కానీ బయటికి భయంతో జగన్మోహన్ రెడ్డికి భయపడుతూ ఉంటారు. అది అయితే వాళ్ళందరూ 2014లో ఏం చేశారంటే ఇక్కడ కేసీఆర్కి భయపడ్డారు, కేటీఆర్కి భయపడ్డారు, ఇక్కడ కేసీఆర్కి కూడా భయపడ్డారు. భయపడి వాళ్ళు ఏం చేశారంటే, సార్ మేము ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతున్నాం, కేసీఆర్ గారికి ఇప్పుడు రాత్రి మేము వెళ్ళిపోతున్నాం అంటే మొత్తం మా స్టూడియోలు కొల్లగొట్టేస్తాడు, మా స్థలాలన్నీ కూడా మొత్తం ఇబ్బంది పడతాం, కనుక మమ్మల్ని ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని రమ్మని అనకండి, దయచేసి మా ఇండస్ట్రీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వండి మీరు అడగండి. మాకు తెలంగాణలో 2019లో మళ్ళీ మీరే గవర్నమెంట్ వస్తారు, మీరు వచ్చిన వెంటనే అప్పుడు అక్కడ కొంత ఇక్కడ కొంత చేద్దాం. ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు డెవలపింగ్ చేయండి, మీరు డెవలప్ చేసి రాజధాని అమరావతి కట్టండి, ఇవన్నీ కట్టండి, కానీ దయచేసి ఇండస్ట్రీ ఊసెత్తకండి అన్నాడు. పాపం ఆయన అమాయక పక్షి చంద్రబాబు గారు, ఆయన పాపం మంచోడు. ఏం చేస్తాడు ఆయన ఏంటంటే, అయ్యో మా వాళ్ళే కదా పోన్లేండి అక్కడ కేసీఆర్ తెలంగాణలో వీళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకూడదు, నా నుంచి ఇబ్బంది పడకూడదు, నా కోసం వీళ్ళు మాట పడకూడదు, నా కోసం వీళ్ళు బాగా ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతో ఆయన చూసి చూడనట్టు వదిలేశాడు. 2017కి ఒక ఆయనకి ఇచ్చారు, ఒక బ్యాంకుల కబ్జా చేసిన, బ్యాంకుల్ని లూటీ చేసిన ఒక అంబిక దర్బార్ బత్తి ఓనర్ అయిన ఆయన అంబికా కృష్ణ గారికి ఆయన చైర్మన్ ఇచ్చాడు. ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసుకున్నాడంటే, ఈ ఎఫ్డీసీ చైర్మన్ పేరు చెప్పుకొని అంబికా సీగ్రీను ఈ గవర్నమెంట్ స్థలాల్లో ఆయన కట్టుకున్నాడు హోటల్స్. ఆయన దాచుకోవడం కొన్ని బీజేపీతో సెటిల్మెంట్లు చేసుకొని, కొన్ని బ్యాంకులకి వాటికి అన్నిటికి మొత్తం టోటల్గా సెటిల్మెంట్లు చేసుకొని కూర్చున్నాడు. ఇండస్ట్రీకి సపోర్ట్ చేయలే. ఇండస్ట్రీ కోసం చెప్పి లాస్ట్ మినిట్లో మేము 2 రోజుల్లో పోతాం అనగా, మీరు అందరూ కావాలంటే రండి, మీరు అందరూ కావాలంటే వస్తే మీకు టిఫిన్ ఇస్తాం, భోజనం ఇస్తాం అంటే టైప్లో చెప్పాడు లాస్ట్ మినిట్. కనుక అక్కడ ఎవరికి ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్పిన మాట మీద ఆయన కట్టుబడి ఉండిపోయాడు. 2019 అయిపోయింది, అక్కడ అయిపోయింది. 2019 అది ఓకే, కేసీఆర్ గారికి భయపడ్డారు, వీళ్ళు భయపడి ఎవరు కూడా వద్దన్నారు. 2019 మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళేమనుకున్నారు, వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారే వస్తారేమో అని ఊహల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన వీళ్ళు ఆడుకున్నాడు, మీరు రండి అన్నాడు. విజయ్ కుమార్ రెడ్డి అని ఒక కమిషనర్ ఉన్నాడు, ఆయన మొత్తం టోటల్గా దాచుకోవడం ఎవరెవరిని ఎలా తీసుకురావాలి, ఎవరెవరిని ఎలా కాలుకాడు నించోబెట్టాలి, ఎవరెవరిని పెట్టాలో నాకు ఏం తెలియదయ్యా. నువ్వు విజయ్ కుమార్ రెడ్డి పెద్ద చిరంజీవి గారితో సైతం అందరిని పెట్టి నించోబెట్టాలా, నువ్వు ఎలా చేస్తావో తెలియదు, నీకు సమాచార శాఖ కమిషనర్ ఇస్తున్నాను ఢిల్లీ నుంచి పిలిపించుకొచ్చాడు. నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా, ధర్మారెడ్డి గారి త్రూ నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా, నీకు సినిమాలు ఎంతమంది సంసారపడి 10 సంవత్సరాలు చేసావు కాబట్టి వీళ్ళందరినీ నా ముందు నించోబెట్టాలన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీ అంతా ఈయన తెలుసు అనుకోండి, ఈయన ఎవరికి తెలియదు. ఫస్ట్ ఈయన ఏం చేశాడు, పోసాని కృష్ణమూర్తి లాంటి వాడిని, ఒక రామ్ సత్యం లాంటి వాడిని, కొంతమంది యదవులు ఉన్నారు మా సినిమా ఫీల్డ్లో. ఆ యదవులందరినీ పట్టుకొని పాపం చిరంజీవి గారికి ఏమీ తెలియక ఆ చిరంజీవి గారిని కొంతమందిని తీసుకొని వాళ్ళందరినీ రోజుకొకరు తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టడం, సార్ అది అని చెప్పడం, అలాగే ఇంకా గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన సమాచార శాఖ పని ఏంటి, ఉదయం 9 గంటలకు వెళ్ళాలి, 1 గంట మొత్తం ప్రపంచం కోసం చెప్పాలి. ప్రపంచం కోసం చెప్పి మనం ఇంతటోళం అంతటోళం మనది అసలు ఇప్పుడు ఎలక్షన్ వస్తే 175 వస్తాయి, ఇంకా 300 సీట్లు కూడా వస్తాయి, కానీ మన దగ్గర 300 సీట్లు లేవు కదా బాబు అని చెప్పి ఆయన్ని ఎక్కడికో మూలం చెట్టు ఎక్కించారు.
ఇండస్ట్రీని మొత్తం టోటల్గా ఇండస్ట్రీ అనేది ఇంత గొద్దు కూడా చేయకుండా మొత్తం కావాలని మొత్తం రేట్లన్నీ తీసేసి 30 పేదవాడి కోసం అబద్ధం. పేదవాడు లేడు, గొప్పవాడు లేడు. అక్కడ 35 రూపాయల టికెట్ పెట్టారు, 5 రూపాయల టికెట్ పెట్టారు. అసలు 5 రూపాయలకి టీ వస్తుందా? అంటే వీళ్ళు కావాలని సినిమా ఇండస్ట్రీని బదలాం చేయాలి, సినిమా ఇండస్ట్రీని నాశనం చేయాలని పవన్ కళ్యాణ్ గారిని మొత్తం కొలాప్స్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి బిజినెస్ని మొత్తం నాశనం చేసేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ బాలకృష్ణ గారి దగ్గర చేయట్లేదు, మళ్ళీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత పాపం భీమా నాయకు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ డిస్ట్రిబ్యూటర్ల ఇబ్బంది, వకీల్ షాపు ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా సినిమాలన్నీ కూడా మొత్తం స్మాష్ చేసేసారు. అప్పుడు చిరంజీవి గారు మళ్ళా వచ్చి, సార్ నేను అడుగుతున్న నా ఇండస్ట్రీ కోసం నేను బతిమలాడుకుంటున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా, దండం పెడుతున్నా, ప్లీజ్ నా ఇండస్ట్రీని కాపాడండి, నా ఇండస్ట్రీని నిలబెట్టండి అనేసి ఆర్ నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, ఈ గ్రేట్ సలహాదారుడు ఆలీ గారు, ఇక తక్కువ పెద్ద హీరోలు అందరినీ పాపం పట్టుకుని వెళ్ళాడు. ఆయన పట్టుకెళ్తే ఆకలితో భోజనం కూడా పెట్టలేదు, 1/2 కిలోమీటర్ నడిపించి లోనకు తీసుకొచ్చాడు, అవమానపరిస్తే ఈ పెద్ద మనుషులు ఆ వీడియోని తీసుకొచ్చి మళ్ళీ బయట వేశారు. మరి ఆర్ నారాయణమూర్తి గారు కమ్యూనిస్టు యోధుడు అంటాడు, కమ్యూనిస్టు నాయకుడిని అంటాడు, నేను చక్కగా ఉన్నాను అంటాడు. మరి పెట్టుబడిదారుడికి ఎందుకు సపోర్ట్ చేశాడో నాకు అర్థం కాలే. అక్కడ పాపం ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ జీవో అక్కడికి వస్తే ఛాంబర్లో పెడితే ఆ జీవో ఏదో ఆ బటాబట్టిగా కొంత బెటర్ థింగ్ జీవో పాస్ చేశారు. దాంట్లో నేను కూడా భాగస్వామిని ఉన్నాను. తర్వాత తోస్తారు బయటికి, నన్ను చెప్తున్నాను. అంటే ఎంత దారుణంగా సినిమా ఇండస్ట్రీని అవమానించారంటే అంత దారుణంగా అవమానించారు. సినీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, మొత్తం టోటల్గా షూటింగ్స్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, మిమ్మల్ని రమ్మని అన్నారు. వీళ్ళు కూడా వెళ్ళలేదు, వాళ్ళు కూడా రాలేదు. అంటే మొత్తం టోటల్గా దానికి వారిది ఎవరు, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమూర్తి ఏం చేయాలి, ఎవరైనా ఎఫ్డీసీ చైర్మన్ ఏం చేయాలి, సినీ ఇండస్ట్రీ దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టి పెద్దలందరినీ కలిసి, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిపి, సార్ మాకు ఈ నష్టం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ కష్టం ఉందని చెప్పాలి. ఈయనకి అసలు ఎవరు రానివాడు దగ్గరికి. ఆ మినిస్టర్ ఉన్నాడు చల్లబోయిన గోపాలకృష్ణ, ఆయన చల్లలేని మంత్రి, ఆయనకి ఎవరో తెలియదు, ఆయన ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు. ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ సెలబ్రిటీస్ అండ్ తెలుగు ఫీల్డ్. సీఎం ఇంటర్వ్యూ దొరుకుతుందేమో, ప్రభాస్ గారు ఇంటర్వ్యూ దొరకదు. అలాగా ప్రభాస్ గారు అవ్వచ్చు, సోమన్ ఈజ్ ఆర్టిస్ట్, ఎందుకంటే ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. మీరు సీఎం గారు వస్తే ఎవరు ఎగరు, ఎవరు తప్పట్లు కొట్ట జనాలు రారు. అదే చిరంజీవి గారు వస్తే కొన్ని లక్షల మంది వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే కొన్ని లక్షల మంది వస్తారు. అభిమానం అంటే సినీ అభిమానం వేరు, రాజకీయం వేరు. కనుక వాళ్ళందరినీ ఇంటర్వ్యూ తీసుకొని కలాలంటే ఆసమాస కాదు. ఎవరైనా ఇండస్ట్రీ దాన్ని ఎఫ్డీసీ అంటే కూర్చోబెట్టి అందరిని బతిమలాడుకు మా ఇండస్ట్రీ బాధని కష్టాన్ని ఒకప్పుడు దాసనారాయణ ఉండే, ఇప్పుడు దాసనారాయణ లేనప్పుడు చేసుకుని వెళ్ళాలి. అది దాంట్లో ఫెయిల్ అయ్యాడు పోసాని కృష్ణమూర్తి. ఫెయిల్ అయ్యావు ఎందుకంటే నేను ఫెయిల్ కాదు, నాకు ఇచ్చిందే పోస్ట్ తిట్టడానికి. నేను చంద్రబాబు గారి ఫ్యామిలీని, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, నేను ఆల్రెడీ లోకేష్ గారి ఫ్యామిలీని తిట్టడమే నా డ్యూటీ. నాకు 3 డ్యూటీలు ఇచ్చారు, 3 డ్యూటీలు నేను కరెక్ట్గా నిర్వహించాను. నాకు ఏదో 4 ఫ్లాట్లు మహిమంలోనే ఏదో 4 ఫ్లాట్లు చెప్పారు, ఆ 4 ఫ్లాట్లో ఇక్కడ ఏదో ఇచ్చారు. అవి ఇచ్చినవన్నీ నాకు ఏం నడిచిపోతున్నాయి. ఇది పోసాని కృష్ణమూర్తి డ్యూటీ. నాకు ఒక గన్మ్యాన్, ముందు గన్మ్యాన్, వెనక గన్మ్యాన్ ఇచ్చారు. ముందున నన్ను ఎవడేం చేయలేడు, వెనకన నన్ను ఏం చేయలేడు, తర్వాత అది చూసుకుందాం అనేది. అంటే ఆయన ఎంత అవమానం అంటే చిరంజీవి గారి మదర్ను కూడా అవమానించాడు. అంటే నేనేమన్నానంటే ఇది దప్పట్లేదు, ఇది సందర్భం కాదు, కానీ ఇది కరెక్టా అంటే నువ్వు రాజకీయంగా ఎదుర్కో పవన్ కళ్యాణ్ గారిని, నువ్వు చిరంజీవి గారిని ఎదుర్కో. తల్లి మనందరికీ జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లిని కూడా మీరు, మహాతల్లిని కూడా మీరు అవమానపరిచారే, భార్యలను ఆ లేడీస్ని అవమానపరిచారే. మీకు లేడీస్ ఓట్లు కావాలా, మీకు ఆడపిల్లల ఓట్లు కావాలా, కన్న చెల్లునే మీరు అవమానించారే కదా. ఇదన్నీ ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి ఇంత దారుణంగా దెబ్బ తగిలింది. ఈ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇండస్ట్రీ కోసం తెలుసు ఆయనకి, బాలకృష్ణ గారికి తెలుసు, చిన్నల్లుడు భరత్ గారికి తెలుసు, మొత్తం లోకేష్ గారికి తెలుసు, అన్నీ ఆయన మొత్తం టోటల్గా మేము కూడా ఆయన చెప్తూ వచ్చాం. ఎలా కావాలి మాకు విశాఖపట్నంలో ఎన్ని స్టూడియో, గవర్నమెంట్ స్టూడియో ఏం కావాలి, మేము తక్కుమావలు ఎలా కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా కావాలి, అక్కడ డెవలపింగ్ అవ్వడానికి ఎలా కావాలి, 32 కిలోమీటర్ల కారిడార్ ఎలా కావాలి, మా అరకు ఎంత డెవలపింగ్ కావాలి, పాడేరు ఎంత డెవలపింగ్ కావాలి, అలాగే రాజమండ్రి గోదావరి ఎంత టూరిజంలో ఎంత డెవలప్ కావాలి, అలాగే కోనసీమ ఎంత డెవలప్ కావాలి, విజయవాడ గుంటూరు మధ్యన స్టూడియో కావాలి ఎలా డెవలప్ కావాలి, అలాగే తిరుపతికి ఒక
స్టూడియో కావాలి, సినీ హబ్గా కావాలి, టూరిజం అవ్వాలి. అలాగే మాకు మదనపల్లిలో ఆర్ట్లీన్స్ మొత్తం టోటల్గా మీకు అంతా కూడా పూర్తి అవ్వాలి. ఇలా మేము అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు ఈ నెల రోజులు అయిపోతాయి లోకేష్ గారిని తీసుకొచ్చి. పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, అంతా అర్థం, ఆయన సినిమా వాడే. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఉన్నారు, అలాగే మన లోకేష్ గారు. సినీ ఆటోగ్రాఫ్ మంత్రి లోకేష్ గారికి ఇస్తే బాగుంటుంది, మా అదృష్టం. ఎందుకంటే ఆయన ఉంటే కొంచెం చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పెద్ద ఆయన కాబట్టి బిజీగా ఉంటాడు, పెద్ద ఆయనకి ఇప్పుడు మాట్లాడితే పెద్ద ఆయన ఇబ్బంది పెట్టకూడదు మేము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు నేషనల్ లెవెల్లో, ఆయనిద్దరికి నేషనల్ లెవెల్లో బిజీగా ఉంటారు కాబట్టి మాకు లోకేష్ గారికి ఇస్తే లోకేష్ గారికి కష్టమైన సుఖమైన మాతో పాటు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇస్తే బాగుంటుందేమో అని ఆశ. ఓకే, అలాగే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో అందరూ ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ బాగుంటుంది అనే ఆలోచన. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉండాలనుకుంటున్నారు? అమరావతి 100% డెవలప్డ్ అవుతుంది. ఒక 2 సంవత్సరాల్లో మనకి హైటెక్ సిటీ తల తన్నిన రాజధాని హైటెక్ అవుతుంది. 2 సంవత్సరాల్లో పోలవరంకి అందరికీ నీళ్ళు ఇస్తాం. 2 సంవత్సరాల్లో విశాఖపట్నం ఫైనాన్షియల్ హబ్గా, సినీ హబ్గా, తలదన్నిన ఫైనాన్షియల్ హబ్గా ఎక్స్ట్రాడినరీ తయారవుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగుతుంది. ఈరోజు రాజమండ్రి మొత్తం టోటల్గా టూరిజం బోట్లు కానీ, డెవలపింగ్ కానీ, కోనసీమ కానీ కలకల్లాడుతూ ఒకప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ గారు ఏలాన్ చేశాడు, మీకు 10 ఎకరాలు అమ్మితే మాకు ఎకరం దొరకట్లేదు అని. అది 2 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాలు ఆగితే మీరు ఎకరం, అంటే నేను ఇక్కడ ఏలాన్ చేయట్లేదు కానీ మేము 100% కంఫర్టబుల్, బెటర్ రేట్స్ అండ్ బిఫోర్ ఇంతకుముందు ఏదైతే మా ఆంధ్రాలో ఏదైతే ఉందో రేట్స్, బెటర్ రేట్స్ మేము వెళ్తామని మాత్రం మేము చెప్పగలుగుతాం. స్టూడియోల నిర్మాణం జరగాలంటే అంటే వైజాగ్ ఇంపార్టెంట్ ఇస్తారా లేకపోతే అమరావతికి ఇస్తారా? వైజాగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే సినీ ఇండస్ట్రీ. సెకండ్ ఈజ్ రాజమండ్రి, థర్డ్ ఈజ్ అమరావతి, ఫోర్త్ తిరుపతి. అంటే ఇప్పుడు ఒక రాజధాని అంటే దాంతోపాటు నో రాజధాని అంటారు దీన్ని. డెవలప్డ్ ఈజ్ కంట్రీ, డెవలప్ ఈజ్ ది ఏరియా. అంటే డెవలప్డ్ అంటే మాకు సినిమా ఫీల్డ్ మొత్తం సెటిల్డ్ విశాఖపట్నం, షూటింగ్స్ అండ్ రెగ్యులర్ స్పాట్స్ అండ్ రాజమండ్రి, అలాగే విజయవాడ తర్వాత మాకు తిరుపతి వస్తే అన్నీ డెవలప్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ మేము ఎక్కువ ఇవ్వగలుగుతాం, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. నేను అనేది ఏంటంటే అమరావతి లాంటి ఇప్పుడు ప్లేస్కి ఇండస్ట్రీ అక్కడ ఒక స్టూడియో కడితే మిగతా సెక్టర్, ఐటీ సెక్టర్ కానీ మిగతా అన్నీ, ఎందుకంటే ఇండస్ట్రీ సినిమా అనేది ఒక గ్లామర్. ఒక్క అడుగు ముందుకేస్తే దాన్ని చూసి 10 అడుగులు వస్తుంది. అందుకే మీకు స్టూడియో చెప్పాను కదా, 100% అక్కడ స్టూడియో కడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ సెంట్రలైజ్గా సెంట్రలైజ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మీకు జిఎస్టీస్ మెయిన్ కంపెనీస్ కానీ అన్నీ కూడా మీకు అమరావతిలోనే ఉంటాయి. ఎందుకంటే మెయిన్ కంపెనీస్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉన్నాయి అలాగే అమరావతిలోనే ఉంటాయి. అమరావతిలో మొత్తం టోటల్గా ఐటీ సెక్టర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నేను చెప్తాను కదా, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే దేవుడి దేవల్ల ఈరోజు అదృష్టం ఇంకోటి ఉంది. ఈరోజు రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, నరేంద్ర మోడీ గారు ఆలోచన కంపల్సరీ మాకు ఒక నమ్మకం ఉంది. 5 సంవత్సరాలు 2014లో నరేంద్ర మోడీ గారు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. కొన్ని అనువైన కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకట్టతో చేయలేకపోయారు. అది విజయసాయి రెడ్డి గారు ప్రోత్సాహబలంతో విజయసాయి రెడ్డి గారు నాగ్గా ఆపగలిగారు. కనుక ఇప్పుడు ఆపడానికి ప్రతిపక్షం లేదు, ఆడటానికి ఇంకా అక్కడ ఏమీ లేవు. కనుక డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి మనం కీ రోల్ పోషిస్తున్నాం కాబట్టి మా హక్కులు మాకు ఇవ్వండి, మాకు రాజధాని కట్టడానికి ఫండ్స్ ఇవ్వండి, మాకు పోలవరం పూర్తి చేయడానికి మాకు ఫండ్స్ ఇవ్వండి, మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి, మాకు విశాఖపట్నంలో రైల్వే జోన్ మాకు ఇవ్వండి, మాకు విశాఖపట్నం డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, పరిశ్రమలు ఇవ్వండి, మాకు ఇన్కమ్ వచ్చే విధంగా మేము రేపు ఏదైతే మేము పెట్టామో ఆ అక్క జిల్లాలకు ఉచిత ప్రయాణం పెట్టామో, బస్సులు పెట్టామో, ఇంకోటి పెట్టామో, ఏదైతే మేము పెన్షన్ పెట్టామో, వృద్ధులు వికలాంగులకు మేము పెన్షన్ పెట్టామో, లేకపోతే ఇంకోటి అమ్మఒడి పెట్టామో, ఇవన్నీ కూడా మేము అన్నీ ఇవ్వడానికి ఫండ్స్ ఇవ్వడానికి అప్పు కాదు, మాకు కూడా వచ్చిన రాబడికి మేము ఇవ్వాలి. కాబట్టి మాకు పరిశ్రమలు మాకు అన్నీ ఇవ్వగలిగితే మా దగ్గర కొన్ని లక్షల ఎకరాలు డిస్ప్యూట్స్లో ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్లో ఆర్బిట్రేషన్ పెట్టి అన్ని సెటిల్మెంట్లు చేసి ఆ వచ్చిన డబ్బుని తీసుకొచ్చి ఇట్లకి మాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చే విధంగా, పంచాయతీలు కరెక్ట్గా కట్టే విధంగా, ఎవరికి లంచం అనే మాట అడగకుండా కరెక్ట్గా పనిచేసే విధంగా చేయగలగటానికి ప్రయత్నాలన్నీ చంద్రబాబు నాయుడు గారు అన్ని విజన్ చేసి పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు చేసి పెట్టారు. ఇది మనం 2 సంవత్సరాల తర్వాత
నెంబర్ 1 స్టేట్ ఆంధ్రప్రదేశ్. అమెరికా రాయబార కార్యాలయం వస్తుంది విశాఖపట్నం, దుబాయ్ రాయబార కార్యాలయం వస్తుంది, లండన్ రాయబార కార్యాలయం వస్తుంది. మేము మా పిల్లలు ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూకి అక్కడ రూములు తీసుకొని ఉండే కంటే మా ఊళ్ళో మా ఏరియాలో అన్ని రాయబార కార్యాలయాలు మా దగ్గర వస్తాయి, అన్ని ఎంబసీలు మా దగ్గరకు వస్తాయి. దయచేసి అది మాత్రం మాకు నమ్మకం పూర్తిగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే అన్నీ తెప్పించగలదు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే గుర్తించిన వ్యక్తి కనుక అన్నీ తేగలడని నమ్మకం మాకు పూర్తిగా ఉంది. థ్యాంక్ యూ.